ఢిల్లీలో ఓటమితో ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికికే ప్రశ్నార్థకంగా మారుతోందా? కేజ్రీవాల్ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవడంతో ఆ పార్టీ నాయకులు అధినేత మాట వింటారా? పార్టీ స్థాపించిన తొలి నుంచి అండగా ఉన్న వారిని దూరం చేసుకున్న కేజ్రీవాల్ ఇప్పుడు ఒంటరి పోరాటం సాధించగలరా? పంజాబ్లో రాబోయే ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించగలరా? ఇప్పటికే అనేక కుంభకోణాల్లో చిక్కుకున్న కేజ్రీవాల్ జైలు పాలవుతారా? అదే జరిగితే పార్టీ పరిస్థితి ఏంటి వంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు కేజ్రీవాల్ను చుట్టుముడుతున్నాయి. ఒక్క ఓటమి కేజ్రీవాల్ను చక్రబంధనంలో ఇరికించింది. అయితే ఈ సవాళ్లను కేజ్రీవాల్ ఎదుర్కోగలరా అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో బీజేపీ గెలుపు కేజ్రీవాల్కు అతిపెద్ద సవాళ్లను విసురుతోంది. అందరి సహకారంతో స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక కేజ్రీవాల్ కుటుంబ పార్టీగా మారిపోయింది. దీంతో అయిన వాళ్లంతా కేజ్రీవాల్ను వదిలి వెళ్లిపోయారు. కుమార్ విశ్వాస్, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ వంటి వారంతా ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆప్ పార్టీని పట్టి ఉంచడం కేజ్రీవాల్కు అతిపెద్ద సవాలుగా మారుతోంది. ప్రస్తుతం ఆ పార్టీకి ఢిల్లీలో 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత 2 పర్యాయాలు అప్రతిహత విజయాలతో అధికారం చేపట్టిన ఆప్కు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు విపక్ష నాయకుడిని ఎన్నుకోవాలి. పార్టీ అధినేత కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మనీష్ సిసోడియాకు ఓటమి తప్పలేదు. దీంతో ఇప్పుడు మిగిలి ఉన్నది ఆతిషి ఒక్కటే. గతంలో కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణంలో జైలుకు వెళ్లినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వస్తే ఆతిషిని సీఎంగా పెట్టారు. ఆమెపై కేజ్రీవాల్కు నమ్మకం ఉంది. అందువల్లే ఆమెకు పార్టీని చూసుకునే బాధ్యతలు అప్పగించారు. కానీ అదంతా అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్కు నమ్మదగిన వ్యక్తిగా ఆతిషి ఉంటారా అన్నదే ఇక్కడ ప్రధాన సందేహంగా మారింది. ఒకవేళ ఆతిషిని కాదని మరొకరిని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసిన సమస్య జటిలం అవుతుందే తప్ప పరిష్కారం కాదు. ఆతిషి ద్వారా పార్టీ చీలే అవకాశంతో పాటు కేజ్రీవాల్కు ప్రత్యామ్నాయంగా మరొకరు ఎదిగే అవకాశమూ ఉంది. అందుకే ఎవరిని నమ్మలేని పరిస్థితి కేజ్రీవాల్కు ఏర్పడుతోంది. ఇక మరో 2 ఏళ్లలో పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా చాలా సమయమే ఉంది. అక్కడ ఆప్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. సీఎం భగవంత్ సింగ్ మాన్ సీఎంగా ఉన్నారు. కేజ్రీవాల్కు ఆయన నమ్మిన బంటు అని పేరుంది. కానీ భవిష్యత్తులో ఇదే నమ్మకం కొనసాగుతుందా అనే సందేహమూ ఉంది. ఎందుకంటే సీఎం భగవంత్ సింగ్ మాన్ ఇప్పుడు సీఎంగా ఉన్నారు. అటువంటి వ్యక్తి కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని కేజ్రీవాల్ మాట వింటారా అనే సందేహం ఉంది. దీనికి తోడు పంజాబ్లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆ రాష్ట్రంలో చాలా ఏళ్లు శిరోమణి అకాళీ దళ్తో పొత్తు వల్ల కమలం పార్టీ ఎదగలేకపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అకాళీ దళ్ పార్టీ పూర్తిగా కుంచుకుపోయింది. అధికార ఆమ్ ఆద్మీ ఇప్పుడు ఢిల్లీలో అధికారం కోల్పోవడంతో పంజాబ్లోనూ ఎదురీత తప్పదు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీని తట్టుకుని ఎదగలేదు. ఈ నేపథ్యంలో పంజాబ్లో ఆప్ పార్టీని చీల్చే అవకాశమూ ఉంది. అదే జరిగితే సీఎం భగవంత్ మాన్ సింగ్తో పాటు అందరూ కమలం తీర్థం పుచ్చుకునే అవకాశమూ లేకపోలేదు. కేజ్రీవాల్ను ఇప్పుడు అవినీతి కేసులు చుట్టుముడుతున్నాయి. లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఆయన జైలు జీవితం గడిపారు. లిక్కర్ కుంభకోణం కోసం ఢిల్లీలో మద్యం పాలసీనే మార్చారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. అప్పటి వరకు ఉన్న లిక్కర్ పాలసీని మార్చి కొత్త పాలసీని అమలు చేశారని ఈడీ చెబుతోంది. కొత్త పాలసీ వల్ల కొన్ని కంపెనీలు లాభపడ్డాయని, ఇందుకు ఆయా కంపెనీలు ప్రభుత్వ పెద్దలతో పలు దఫాలు చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈ పాలసీని మార్చడం కోసం ఆయా కంపెనీలు గోవా ఎన్నికల్లో సహాయం చేశాయని, మొత్తం 100 కోట్ల రూపాయలు ఆప్కు అందినట్లు సమాచారం ఉందని తెలుస్తోంది. ఈ విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇందులో కేజ్రీవాల్ మళ్లీ జైలుకు వెళ్లే అవకాశమూ ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ఆప్ పార్టీ కేజ్రీవాల్ చేతుల్లో నుంచి పూర్తిగా వెళ్లిపోయే అవకాశం ఉంది. ఏదైనా పొలిటికల్ పార్టీని నడిపించాలంటే ఫండింగ్ తప్పనిసరి. ఇప్పటి వరకు ఆప్ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉండటం వల్ల చీపురు పార్టీకి ఫండింగ్ బాగానే వచ్చేది. పారిశ్రామికవేత్తల నుంచి, పంజాబ్ నుంచి ఆప్కు ఫండింగ్ అందేది. దీనికి తోడు కేజ్రీవాల్కు డీప్ స్టేట్తో సంబంధాలు ఉండటం వల్ల కూడా విదేశీ నిధులు వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో పార్టీకి ఫండ్ అందటం చాలా కష్టమైపోతుంది. ప్రస్తుతానికి పంజాబ్లో అధికారంలో ఉండటం వల్ల అక్కడి నుంచి ఫండింగ్ అందినా ఇప్పుడు వచ్చినంత స్థాయిలో మాత్రం ఉండబోదని విశ్లేషకులు చెబుతున్నమాట. అదే గనుక జరిగితే కేజ్రీవాల్కు మరిన్ని కష్టాలు తప్పవు.
పార్టీ ఫండింగ్ లేకపోతే క్యాడర్ దూరం అవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సైద్ధాంతిక పార్టీ కాకపోవడంతో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశమూ లేకపోలేదు. బీజేపీ ఒక సైద్ధాంతిక పార్టీ. అందులో పనిచేసే కార్యకర్తలు నిస్వార్థంగా సేవ చేస్తారు. పార్టీ నుంచి తిరిగి ఆశించరు. అధికారంలోకి వస్తే చాలని అనుకుంటారు. తమ సిద్ధాంతాలు నెరవేరడమే అతిపెద్ద విజయం అని అనుకుంటారు. కమలం పార్టీని, కార్యకర్తలను పట్టి ఉంచేది ఈ సైద్ధాంతిక అంశాలే. అందుకే పార్టీ ఊడిపోయినా కార్యకర్తలు మారరు. బీజేపీ కోసమే పనిచేస్తుంటారు. ఏమీ ఆశించరు. కాబట్టి ఫండింగ్ లేకపోయినా పార్టీని కొనసాగించవచ్చు. కానీ ఆ పలా కాదు. అన్ని ప్రాంతీయ పార్టీలాగానే అది కూడా వ్యక్తి ఆధారంగా ఎదిగిన పార్టీ. దీంతో కేడర్ ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటుంది. ధన రూపేణా, వస్తు రూపేణా పార్టీ నుంచి ఆశిస్తుంది. ఓడిపోయిన పార్టీకి అది సాధ్యం కాదు. అందుకు ఫండింగ్ తప్పనిసరి. కేజ్రీవాల్ అధికారంలో ఉన్నప్పుడే ఇందుకు తీవ్రంగా శ్రమించినట్లు తెలుస్తోంది. లిక్కర్ కుంభకోణం తర్వాత కూడా పార్టీ ఫండింగ్ కోసం పంజాబ్ డిస్టిలరీస్ నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి తద్వారా ఆయా డిస్టిలరీస్ నుంచి పార్టీ ఫండ్ తెప్పించుకున్నట్లు బీజేపీ ఆరోపించింది. అందుకే ఢిల్లీలో ప్రముఖ మద్యం బ్రాండ్లు ఏవీ లభించడం లేదని, మంచి బ్రాండ్లు కావాలంటే యూపీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చెప్పింది. దీన్ని బట్టి చూసుకుంటే అధికారంలో ఉన్నప్పుడే ఫండ్ కోసం ఇంతగా కష్టపడిన కేజ్రీవాల్కు అధికారం లేనప్పుడు మరింత జటిలం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అది వీలు కాకపోతే కేడర్ ఇతర పార్టీలకు మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో 3 పార్టీలు తమ ప్రభావాన్ని కనబరుస్తున్నాయి. బీజేపీ ఆప్ తర్వాత కాంగ్రెస్ కు కూడా రాష్ట్రంలో 6% ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు కేజ్రీవాల్ ఓటమి పాలు కావడంతో ఆ పార్టీ కేడర్ అంతా కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. ఆప్కు కాంగ్రెస్ కు మధ్య సారూప్యత ఉండటంతో ఎక్కువగా ఆ పార్టీ వైపు చూసే అవకాశం ఉంది. ఇక ఎమ్మెల్యేల పరిస్థితి చూసుకుంటే వారంతా బీజేపీ వైపు మొగ్గు చూపవచ్చు. ఇదే జరిగితే ఆప్ చీలికలైపోతుంది. ఇదే సమయంలో కేజ్రీవాల్ గనుక లిక్కర్ కుంభకోణంలో అయినా మరేదైనా స్కామ్ లో గనుక జైలుకు వెళితే చీపురు పార్టీ మొత్తానికే అంతమయ్యే అవకాశం ఉంది. కేజ్రీవాల్ 2011లో లోక్పాల్ బిల్లు కోసం అవినీతి వ్యతిరేక ఉద్యమం చేశారు. అన్నా హజారే శిష్యుడిగా అందరికీ పరిచయం అయ్యారు. అదే సిద్ధాంతాలతో పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారు. అయితే ఆయన ఏ ఆశయాలతో అయితే అధికారంలోకి వచ్చారో అవే ఆశయాలను తుంగలోకి తొక్కారు. సామాన్యుడిలా బతికి సుపరిపాలన అందిస్తానని చెప్పి శీష్ మహల్ వంటి రాజభవనం నిర్మించుకోవడం, అందుకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం వంటివి చేశారు. దీనికి తోడు అవినీతి కుంభకోణాల్లో నిండా మునిగిపోయారు. ధనదాహంతో ఎన్నో తప్పులు చేశారు. అంతేకాదు ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయారు. తాగునీరు, రోడ్లు వంటివి కూడా నిర్మించలేకపోయారు. అందుకే ఢిల్లీ ప్రజలు ఆయనను ఓడించారు. ఏ ఆశయాలతో అయితే రాజకీయాల్లోకి వచ్చారో అవే ఆశయాలను తుంగలోకి తొక్కడం ద్వారా చివరికి ఆయన ఓటమే కాకుండా ఆప్ పార్టీ భవిష్యత్తు సైతం ప్రమాదంలో పడింది. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.